హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే మేము మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేచి ఇంట్లో పూజ చేసుకొని మా వీధిలో అమ్మవారిని దర్శించుకున్నాము. మా వీధిలో టెంపుల్ని దర్శించుకొని మేము ఇప్పుడు పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం పోచమ్మ టెంపుల్కి వచ్చాము. చూడండి 6 గంటలకి ఇంత రష్ ఉన్నారో. వాళ్ళ మొక్కుబడి తీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోనాలు కానీ, బియ్యం కానీ, కానుకలు కానీ, తొట్టెలు కానీ, ఇంకా కోళ్ళు మొక్కుకున్నవారు కోళ్ళని కానీ, మేకలు మొక్కుకున్నారు మేకలు కానీ అన్నీ సమర్పిస్తున్నారు. మనకు ఈరోజు బోనాల పండుగ, అందుకే క్యూ లైన్స్ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. అందుకే మేమైతే ప్రతి ఇయర్ మార్నింగ్ 6 o'clock వరకు టెంపుల్ దర్శనం చేసుకోవడానికి టెంపుల్లో ఉంటాము. ఈరోజైతే మను అయితే టెంపుల్కి రాలేదు. మొన్న బర్త్డే రోజే వచ్చాడు అను. నేనైతే మార్నింగ్ లేచి వచ్చాము. చూడండి ఎంత రష్ ఉందో. మళ్ళీ లైన్స్ ఒక 1 hour లేట్ అయినా సరే లైన్ చాలా పెరిగిపోతుంది. అందులో పుష్ చేస్తారు. అంతసేపు వెయిట్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. అందుకే మేము ప్రతి ఇయర్ ఇది ఫాలో అవుతాం, ముందే వస్తాం. అను అయితే ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తా మమ్మీ అంటుంది. ప్రదక్షిణలు చేస్తుంది అను. ఏం మొక్కుతున్నావు అను? దేవునికి మొక్కుతున్నా మమ్మీ. ఏం మొక్కుతున్నావు? నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఓకే, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకేనా? ఇంకొకటి, దేవుడికి మొక్కంగానే ఫస్ట్ ర్యాంక్ రాదు, మంచి చదవాలి ఫస్ట్. ఓకేనా? దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి, కానీ నువ్వు కూడా మంచి చదివితేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకే ఓకే. ఇంకా అయిపోయిందా మనది దర్శనం? అయిపోయింది మమ్మీ. వెళ్దామా ఇంటికి? వెళ్దాం. ఓకే. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొకసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.